వాళ్ళ భార్య తార. ఆవిడేందంటే నీకు నీ తమ్ముడి మీద కోపం ఎక్కువగా ఉంది. ఏమండి, నీ తమ్ముడి మీద ఎక్కువ కోపంగా ఉంది. నీ తమ్ముడి మీద కోపం ఎంత ఎక్కువగా ఉందంటే నదికి వరద వచ్చినప్పుడు నీరు ఎలాగ ఎంత వేగంగా ప్రవహిస్తుందో నీ తమ్ముడి మీద అంత నీకు కోపం ఉంది అంటే వాళ్ళు. నదికి వరద వచ్చినప్పుడు అది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఏది నది నీరు అంత వేగంగా ప్రవహిస్తుంది, అంత వేగంగా ప్రవహిస్తుంది నీ కోపం. అంటే కోపం ఎక్కువ ఉండటం వల్ల రాముడు దేవుడు అని నీకు తెలియట్లేదు. ఎవడో రాముడు వచ్చాడని నారబట్టలు కట్టుకు తిరుగుతున్నారని, ఈ మధ్యన సుగ్రీవుడితో స్నేహం చేశాడని ఇద్దరు స్నేహంగా తిరుగుతున్నారు. నిన్నేమో వాడు వచ్చి పారిపోయాడు సుగ్రీవుడు, మళ్ళీ ఏళ్ళు ఇద్దానికి వచ్చాడు. నిన్న పారిపోయినాడు, ఏళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఏదో ఉంది తేడా. పక్కన ఎవడో రాముడిని పెట్టుకున్నాడు. ఆ రాముడికి నారబట్టలు ఎదుగు తిరుగుతాయంట, సామాన్య మానవుల్లా కనిపిస్తాయంట. నీకు అర్థం అవుతుంది? చిటికి నీళ్ళు ఇలా గిల్లి లోకాన్ని భస్మం చేయగలడు. నువ్వెంత నేనంత బాగా చిటికి నీళ్ళు ఇలా అని లోకాన్ని భస్మం చేయగలడు. పై కూడికి అలా కనిపిస్తాడు. నిజంగా కూడా మానవుడంతా నాకు ముందని నువ్వు అనుకుంటున్నావు. మానవుడి రూపంలో దేవుడు అని నాకు అంగదుడు చెప్పాడని చెప్పి. అంగదుడు అంటే వాళ్ళ కొడుకు పేరు అంగదుడు. నాకు అంగదుడు చెప్పాడు, ఊరికి అలా కనిపిస్తున్నాడు. మానవ రూపంలో దేవుడు సృష్టిలో భస్మం చేస్తాడు, నువ్వెంత లేదంతని చెప్పి. అయినప్పటికీ ఇది కోపం తగ్గట్లేదు, అది శాపం. సాధించకూడదు. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు. పళ్ళు కట్టించుకున్న వాళ్ళేమో తుమ్ము వచ్చినప్పుడు ఈ చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువ కోపం తెచ్చుకోవాలి ఉండాలి. కోపం వచ్చినా కష్టం. అది గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు. నువ్వు కొత్తగా పళ్ళు కట్టించిన వాళ్ళు తుమ్ము వచ్చినప్పుడు ఈ నోరు చెయ్యిలో అడ్డం పెట్టుకోవాలి, అది కింద అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనకి తుమ్ము వస్తుంది అనుకో, తుమ్ము వచ్చినప్పుడు ఈ చెయ్యిలో పెట్టుకోడు ఎవడు. ఇది మామూలుగా ఆ పళ్ళు అయితే పళ్ళు ఊడిపోతాయి. కట్టిడి పళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తుమ్ము వచ్చినప్పుడు చెయ్యికి అడ్డం పెట్టుకోవచ్చు, కింద పడిపోతుంది. అంగదుడు చెప్పాడు నాకు, ఎవడో మామూలు మానవుడు అనుకుంటున్నావు అని చెప్పి యుద్ధానికి వెళ్ళొద్దు, రాజీ చేసుకుంటే మంచిది. రోజు యుద్ధాలంటే రాజీ చేసుకుంటారు. నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, రమ్మని చంపేస్తాను వెళ్ళంటాడు. ఎవరో వాళ్ళు అంటాడు. అయితే మరి నిన్న పారిపోయి వెళ్ళాడు కదా, ఇవాళ ఎందుకు వచ్చాడు అంటాడు. ఆడికి ఆ కోపం ఆలోచన. నిన్నే పారిపోయాడు, మరి ఇవాళ యుద్ధానికి వస్తుందంటే కూడా వాడు ఉన్నాడు. ఎవడు దశరథి గారి అబ్బాయి అంటాడు. దశరథి గారి అబ్బాయి అనుకోక మహావిష్ణువు అంట. నాకు అంగదుడు చెప్పాడు ఈ గొడవ అంతానే. నిన్నే పారిపోయిన వాడు ఇవాళ యుద్ధానికి రావటం ఏంటి? ఏదో ఉంది అని చెప్తే వాడికి ఆలోచన తట్ల. అంటే కోపం మీద ఆలోచన, కోపం మీద ఆ వివేకం రానివ్వదు. సుగ్రీవుడు ఏమంటాడు, రాముడికి సుగ్రీవుడికి స్నేహం కలిసినప్పుడు సుగ్రీవుడు ఏమంటాడంటే, నీకేదైనా కష్టం వస్తే నా కష్టం అనుకుంటాను, నీకేదైనా దుఃఖం వస్తే నా దుఃఖం అనుకుంటాను, నీకేదైనా బాధ వస్తే నా బాధ అనుకుంటాను. మరి నాకు వచ్చినప్పుడు కూడా నువ్వు అలా అనుకో. సుగ్రీవుడు చెప్తే ఎవరితోటి నీకున్న కష్టం నీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకో నా కష్టం అనుకుంటాను, నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకో నాకే దుఃఖం వచ్చింది అనుకుంటాను, నీకు ఎప్పుడైనా అశాంతి వచ్చిందనుకో నాకే వచ్చింది అనుకుంటాను. మరి నేను అలా అనుకోమన్నావు కదా, నా గొడవలో కూడా నువ్వు అలా అనుకో. అంటే నీ పనిని ఎంత శ్రద్ధగా చూసి పెడుతున్నాను, నా పని కూడా నువ్వు అంత శ్రద్ధగా చూడాలి. నదికి గొడవ వచ్చినప్పుడు ఎంత వేగంగా ప్రవహిస్తుందో నీ కోపం అంత వేగంగా ప్రవహిస్తాం. అంటే కోపం ఏం చేస్తుందంటే మన వివేకాన్ని చంపేస్తుంది. ఇంకోటి చెబుతుంది తార, ఇంకోటి చెబుతుంది వాళ్ళతో. మన కోపం వచ్చినప్పుడు అంటే వీడు చాలా మిత్రుడు అనిపిస్తుంది. ఎంతకంటే దగ్గర చుట్టం ఎవడో లేడనిపిస్తున్నట్టు వాళ్ళు చెప్తుంది. వాళ్ళు జ్ఞానం అని చెప్తున్నారు. వాళ్ళ భార్య, రావణాసుడి భార్య కూడా జ్ఞానం. వాళ్ళ భార్య చెబుతాను వాళ్ళతోటి, నాకేంటి సృష్టిలో ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఈ కోపం మనకు బంధువు, ఈ కోపం మనకు స్నేహితులు అనిపిస్తున్నట్టు.
ఆ కోపం వచ్చినప్పుడు. కానీ స్నేహితులు కాదు, విరోధి ఎంత అపకారం చేస్తాడో మనకు అంత అపకారం చేసి వెళ్ళిపోతుందని చెప్పాడు. నీకైనా ఎప్పుడైనా కోపం వస్తే చేతిలో చెమ్ముంటారో ఇసిరేస్తారు. ఆ కోపం వచ్చిన టైంలో చేతిలో చెమ్ము ఉందనుకోండి, చెమ్ము ఇలా ఇసిరేస్తారు. అంటే ఆ టైంలో ఏం తెలియదు మనకు, అంటే వివేకం పోతుంది, అంటే బుద్ధి పని చేయదు. ఆ కోపం వచ్చినప్పుడు బుద్ధి పని చేయదు. మీరు ఎప్పుడైనా అంటే మీరు కూడా చెంబులు ఇసిరేసి ఉంటారు. ఎప్పుడైనా మీరు మాకు మరీ ఉపద్రవంగా ఎప్పుడైనా కోపం చేతిలో చెంబు ఉందనుకోండి, అలా గ్లాస్ ఉంటే గాలి, కంచం ఉంటే కంచం అలా ఇసిరేస్తాం. అలాగే తుకారాం భార్యకు కూడా కోపం ఎక్కువ. తుకారాము భార్యకు కోపం ఎక్కువ. అన్ని సహజంగా అన్ని లోపల మనసులో వికారం లేకుండా ఆ గొడవంతా అనుభవించాడు ఎవడో తుకారం. అందుకని విమానం వచ్చింది. అందుకే నీకు భౌతికంగా కూడా విమానం వచ్చింది. తుకారాం వైకుంఠంలోకి తీసుకెళ్తాం అంటే అనుభవించడం న్యాచురల్ గా నార్మల్ గా అనుభవించాడు. అంటే కుటుంబం గౌరవం మనం అనుభవించకపోతే కుటుంబం గౌరవం పోతుంది, లేకపోతే కుటుంబం అలరపడిపోతుంది. ఇలా కాకుండా అతను సహజంగా న్యాచురల్ గా అనిపించాడు వాడు తుకారాం. కొంతమంది ఇంట్లో పేచీలు పెట్టుకుంటున్నా పైకి ఎక్స్ప్రెస్ చేయలేదు, సమాజంలో మన కుటుంబం గౌరవం పోతున్నా. అలా అనిపించలేదు ఎవడు తుకారాం, అలా అనిపించలేదు.